సెంట్రల్ యూనివర్సిటీలో వారం రోజులుగా అట్టుడుకుపోయినటువంటి ప్రాంతం ఒక్కసారిగా చల్లబడిపోయింది. విద్యార్థుల ఉద్యమాలు, జేసీబీలతో చెట్లు నరికివేత, అరెస్టులు, నినాదాలతో దద్దరిల్లిపోయినటువంటి ప్రాంతంలో స్టూడెంట్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో భారీ వర్షంతో స్టూడెంట్స్ యూనివర్సిటీ ముందు డాన్సులు చేస్తూ జైహో అంటూ నినాదాలు చేశారు. మరోపక్కన ఇది విద్యార్థుల ఉద్యమ విజయమంటూ పలు పార్టీ నేతలు ప్రసంగించారు. వచ్చింది ఈరోజు ఏంటి అంటే సుప్రీంకోర్టుకి మేము క్లియర్గా ప్రశాంతంగా ఎవిడెన్స్ పంపించాము. అక్కడ ఎట్లా మన ఫారెస్ట్కి ఈ సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు పెట్టి అక్కడ ఎట్లా డిస్ట్రాక్ట్ చేస్తున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా ఎవిడెన్స్ ఇచ్చి మేము అక్కడ పంపిస్తున్నాం. దానికోసం సుప్రీంకోర్టు మా రిక్వెస్ట్కి వాళ్ళు అర్థం చేసుకొని ఒక 16 వరకు మాకు స్టే వచ్చిన దాంట్లో మేము దానికి థ్యాంక్ యూ చెప్తున్నాం. దానివల్ల మేము స్టూడెంట్ తరఫు నుంచి మన హెచ్యూ తరఫు నుంచి అందరికీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం. దాంతో ఈ స్ట్రగల్ ఇక్కడే ఆపలేదు. ఈ స్ట్రగల్ ఇంకా ముందుకు పోవాలి, ఇంకా లాంగ్ స్ట్రగల్ ఉంది. దానికోసం మేము ఇంకా గట్టిగా ఇంకా ఎనర్జీగా మన క్యాంపస్తో మళ్ళీ అన్ని క్యాంపస్ చేసుకొని ఈరోజు నీతికి అవినీతికి జరుగుతున్న ఒక యుద్ధంలో నీతి గెలిచింది, స్టూడెంట్స్ యూనిటీ గెలిచింది, ఛాత్ర ఏకత గెలిచింది అని తెలియజేస్తా ఉన్నా. మరి తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. మరి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అమ్మేద్దాం అనుకున్నారు. విద్యార్థుల మంత్రం ఏకమై ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ని కాపాడుకున్నాం. ఒక యూనివర్సిటీని కూడా కాపాడుకోలేదన్నా మొత్తం హైదరాబాద్ నగరం అంతా బతుకుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటే మంచిగా కట్టుకోవాలి. అట్లాంటి ప్లేస్ని ఈరోజు ఈ ముఖ్యమంత్రి తీసుకోవాలనుకున్నాడు. కానీ విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. ఏబీవీపీ తలుచుకుంటే ఎంత పెద్ద ఉద్యమానికైనా సిద్ధమవుతాం. ఈరోజు